నైజంలో ఎన్ని సెంటర్స్ ఉన్నా గానీ ఒక సెంటర్ చాలా ఫేమస్ ఉంటుంది. ఆ సెంటర్ పేరే ఆర్టీసీ ఎక్స్ రోడ్. ఆర్టీసీ క్రాస్ రోడ్ లో నీకు రికార్డ్ ఉందా, మరి నీకెందుకురా అని చెప్పి మెమ్స్ కూడా ట్రెండ్ అయ్యడానికి కారణము ఆర్టీసీ ఎక్స్ రోడ్ లో ఉన్న రెస్పాన్స్ అనమాట. ఆర్టీసీ ఎక్స్ రోడ్ లో దాదాపు 7 థియేటర్స్ అయితే ఉన్నాయి. అలాంటి 7 థియేటర్స్ లో ఇప్పటి వరకు రికార్డ్స్ చాలా మూవీస్ కి వచ్చాయి. చాలా మూవీస్ రికార్డ్స్ అయితే కొట్టాయి. బట్ ఫర్ ద ఫస్ట్ టైం జూనియర్ ఎన్టీఆర్ గారు ఇప్పటి వరకు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న ఏ హీరో కూడా కొట్టని రికార్డ్ అయితే ఆర్టీసీ క్రాస్ రోడ్ లో కొట్టడం జరిగింది. అది కూడా మొట్టమొదటి హీరో జూనియర్ ఎన్టీఆర్ గారు చెప్పాలి. అది ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ గారు ఇస్ ద ఫస్ట్ హీరో టు ఓపెన్ ద 1 crore గ్రాస్ ఇన్ ఆర్టీసీ క్రాస్ రోడ్. ఆర్టీసీ క్రాస్ రోడ్ లో మొట్టమొదటిగా ₹1 కోటి కొట్టిన హీరో జూనియర్ ఎన్టీఆర్ గారు. ఇప్పటి వరకు ప్రతి ఒక్క హీరోకి ఫుల్ రన్ లో వస్తాయి ఆ కలెక్షన్స్ 1 crore అనేది. అలాంటిది జూనియర్ ఎన్టీఆర్ గారు జస్ట్ 1 day లోనే 1 crore అయితే కొట్టడం జరిగింది. మొత్తం ఎన్ని థియేటర్ లో ఎంత కలెక్షన్ వచ్చింది డీటెయిల్ గా వీడియోలో చెప్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మ్యాటర్లోకి వెళ్తే దేవరం మూవీ వచ్చేసి ఆర్టీసీ క్రాస్ రోడ్ లో 1,15,00,000 అయితే కలెక్ట్ చేయడం జరిగింది. షోస్ వైజ్ చూసుకుంటే మనకి సుదర్శన్ లో 7 shows అయితే ఇవ్వడం జరిగింది, దేవిలో 7 shows అయితే ఇవ్వడం జరిగింది. సుదర్శన్ అలాగే దేవి రెండు ఎంత కలెక్షన్ వచ్చినాయో చూసుకుంటే సుదర్శన్ లో 35 లో వచ్చేసి 7 shows గ్రాస్ వచ్చేసి 21,62,000 అండ్ దేవి 70 లో 7 shows గ్రాస్ వచ్చేసి 22,58,000. సంధ్య 70 7 shows గ్రాస్ వచ్చేసి 23,66,000 అండ్ సంధ్య 35 7 shows గ్రాస్ వచ్చేసి 18,75,000 అండ్ శాంతిలో వచ్చేసి 70 6 shows అయితే వేయడం జరిగింది. దాదాపు 14,77,000 అయితే రావడం జరిగింది. ఏషియన్ తారకరామ్ లో వచ్చేసి 6 shows అయితే వేయడం జరిగింది. దీంట్లో 9,31,9,31,000 అయితే రావడం జరిగింది. అలాగే సాయిరాజ్ 5 shows అయితే వేశారు, 66,25,000 అయితే రావడం జరిగింది. ఇది మొత్తం ఆర్టీసీ క్రాస్ లో వచ్చిన కలెక్షన్స్. అండ్ ఫస్ట్ డేనే సింగిల్ డేనే ₹1 ఇప్పటి వరకు ఏ మూవీకి అయితే రాలేదు. ప్రీవియస్ మూవీ హైయెస్ట్ చూసుకుంటే కల్కి మూవీకి 85,00,000 అయితే రావడం జరిగింది. ఇప్పుడు ఫస్ట్ ప్లేస్ లో అయితే జూనియర్ ఎన్టీఆర్ గారిది ఉందని చెప్పాలి ఆర్టీసీ క్రాస్ రోడ్ లో. అండ్ ఇది గ్రేట్ అచీవ్మెంట్ అనే చెప్పాలి. ఆర్టీసీ క్రాస్ లో 1 crore లేదని చెప్పి ట్రోల్ చేసిన దగ్గర నుంచి ఫస్ట్ హీరో ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ₹1 డే వన్ కొట్టడం అనేది అయితే ఇది ఒక సెన్సేషనల్ అని చెప్పొచ్చు. అండ్ ఇది జూనియర్ ఎన్టీఆర్ గారికి సాధ్యం అయింది ఇప్పటి వరకు. మరి ఇంక ఏ హీరోకి అయితే సాధ్యం కాలేదు. మరి ఫ్యూచర్ లో ఇంకే హీరోని కొట్టేంత ఉందా లేదని అయితే మనం అయితే తెలుసుకోవచ్చు. నెక్స్ట్ పుష్ప అండ్ గేమ్ చేంజర్ వస్తుంది కాబట్టి మనకి క్లియర్ గా తెలుస్తుంది ఆర్టీసీ క్రాస్ రోడ్ లో వాళ్ళు కొడతారో లేదని చెప్పి. మరి మీరేమనుకుంటున్నారు, వాళ్ళు కొడతారో లేదా కింద కామెంట్ చేయండి.